మీనా స్కూల్కు టైం అవుతుంది, త్వరగా రెడీ కమ్మా. ఏవండి? ఏంటండి? కాఫీ అండి, వేడిగా ఉంది. అయితే నా నెత్తి మీద పోయండి. అదేంటండి అలా అంటారు? పొద్దున్నే పిల్లాన్ని చూస్తే ఏ మొగుడికైనా ముద్దు రాదే, మొత్త బుద్ధి అయితే ఇటీ. మీనా స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రామ్మా. వస్తున్నానమ్మా. ఇదేంటే టీలా ఉంది? అది కాఫీ అండి. కాపురానికి వచ్చి 25 ఏళ్ళయింది. ఏది కాఫీయో ఏది టీయో అర్థం కాకుండా చేస్తున్నావు. కొంచెం డబ్బులు కావాలండి. మీ బాబుకు ఫోన్ చేసుకో. ఎందుకు? నేను నాకు ఇచ్చారు కాబట్టే వారసుని లేకుండా చేసినందుకు. అది నా లోపమా? నాకు పట్టిన శాపము, నేను చేసుకున్న పాపం. డబ్బులు లేవేం లేవు, ఇదిగో. నానా నానా బుక్స్ కొనాలి, చాట్స్ కొనాలి, స్కూల్ ఫీజు కట్టాలి నానా, కొంచెం డబ్బులు కావాలి నానా. నీకు మీ అమ్మకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి నాది బ్యాంక్ ఉద్యోగమేం కాదు, చిన్న ఉద్యోగం. వచ్చేది వేలల్లో, ఖర్చేమో లక్షలలో. నా మాటిని చదువు మానేసాయి. నేను బాగా చదివి డాక్టర్ అవుతాను నానా. నువ్వు డాక్టర్ అవ్వాలంటే ముందు ఉన్న ఇల్లు అమ్ముకోవాలి. నాకు చదువు అంత ఇష్టం నానా. నిన్ను చదివించడం నాకు కష్టం నాన్న. కామ్గా కిచెన్కి వెళ్ళి వంట నేర్చుకో. అమ్మాయి బాగా చదువుతుందండి, మంచి మార్కులు కూడా వస్తున్నాయి. మనకే కదండి మంచి పేరు వచ్చేది. నా పేరు లక్ష్మీపతి, అంతకు మించి నాకు మంచి పేరు అక్కర్లేదు. ఇది చదవడము వద్దు. నానా ఎవరైతనో? ఇతని పేరు సూర్య నాన్న, నా క్లాస్మేట్ ఇతను. అంటే ఏంటే, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చావా? లేదు, నా పెళ్లి మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి వచ్చింది. నేనంటే భయము లేదు, నువ్వంటే గౌరవము లేదు. అది కాదు నాన్న, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకని మీ ఆశీర్వాదం కోసం వచ్చాము. సూర్య చాలా మంచివాడు నాన్న. వాడు మంచోడా చెడ్డోడా నాకు అనవసరం, నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ప్రేమించిన వాడింటికి తీసుకొస్తే 4 అక్షింతలు చల్లుతాననుకున్నావా? ముందే నాతో మాట్లాడి బతిమలాడాలి. ఒప్పుకోకపోతే కాళ్ళ మీద పడి ఒప్పించే ప్రయత్నం చేయాలి. అయినా ఒప్పుకోకపోతే నా చుట్టూ 4 ఏళ్ళైనా తిరగాలి. అయినా ఒప్పుకోకపోతే 4 ఏళ్ళు పడుతుంది, అయినా తిరగాలి, ఒప్పించుకోవాలి. ఓ పెద్ద ఆయన ఆడపిల్ల అంటే ఇక్కడి పిల్ల కాదు, అత్తింటి పిల్ల అన్నారు. ఓ వెళ్ళిచావు. నువ్వు నా కూతురువే కాదు, ఈ క్షణం నుంచి నా కూతురు చచ్చిపోయింది. నాకున్నది ఒకతే కూతురు. నీ మొహం నాకు చూపించకపో. విలువలేని చోటు ఉండడం కన్నా వీళ్ళకు దూరంగా మనకు మనంగా బ్రతికే చోటుకు వెళ్దాం పద. క్షమించమ్మా, ఇంకెప్పటికీ రాను. నానా నేను స్కూల్కి వెళ్ళొస్తాను నానా. స్కూలు లేదు, ఏమీ లేదు. భవిష్యత్తు బాగుండాలని కాలేజీకి పంపిస్తే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చింది. దానిలాగా నువ్వు అయితే నాకు చావు తప్ప వేరే దిక్కు లేదు. పో. వెరీ గుడ్, ఇలాగే బాగా చదువుకోవాలి. బాగా చదువుతున్నానక్క, నేనే క్లాస్ ఫస్ట్. అవునా? మరి నా ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకున్నావా? ఓ గుర్తుందక్క. నువ్వు స్మార్ట్ రా సాయి. అక్క రోజు ఎందుకు ఫోన్ నెంబర్ అడుగుతావు? అది 10 అంకెల సంఖ్య కాదు సాయి, ప్రమాదం నుంచి రక్షించేది కూడా అదే. నువ్వు ఆ నెంబర్తో ఒక్క కాల్ చేస్తే చాలు, నువ్వు ఎక్కడున్నా తెలుస్తుంది. అయినా నాకు నువ్వు ఉన్నావు కదక్క. రక్షణ లేని సొసైటీలో ఉన్నాం, భయం కుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం. అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉన్నావు కదక్క. నేనున్నా అన్నది నీకు ధైర్యం మాత్రమే. అదే బాగా చదివితే రేపటి రోజున
నీ మీద నీకే నమ్మకం వస్తుంది. అక్క నేను బాగా చదివి పెద్ద డాక్టర్ అవుతానక్క. ముందు మానవ విలువలు తెలుసుకుంటే చాలు. రాసుకో. ఏంటి ఇది? చదువుకుంటున్నాను నాన్న. నువ్వు నీ చదువు ఏంటండి ఇది? తప్పు. ఆడపిల్లని చదివించడం తప్పు. దానికి స్వేచ్ఛనిచ్చి బయటికి పంపడం ముప్పు. ఏంటండి ఇది? తాగొచ్చారా? కూతురు చేసిన పనికి కన్న తండ్రికి మిగిలిన ఆస్తే ఈ తాగడం. నేను అలా చేయను నాన్న, బాగా చదువుతాను. చెప్పు తీసుకొని కొడతాను మాట్లాడాలంటే. పెంపకం చేత కాని తండ్రి అని జనం చేత మాటలు పడాలి. ఇంటి చుట్టూ కుర్రాలు తిరిగితే కాపలా కాయాలి. పెళ్లి చేయడానికి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. చైనా బతుకుంది. తప్పు పెద్ద పిల్ల చేస్తే చిన్నపిల్లని అంటారేంటండి? ఇది మన కూతురండి. అంటే అది నా కూతురు కాదా? ఎవరి కూతురే అది? ఏంటండి నన్ను ఇలా అంటారేంటండి? నిన్నే కాదే, నీ కన్న వాళ్ళని కూడా అంటాను. నిప్పుల కుంపటి తెచ్చి నా నెత్తి మీద పెట్టారే. ఆడపిల్ల పుట్టగానే నోట్లో వడ్లగించేసినోడే అదృష్టవంతుడు. పాల సీసా పుట్టినోడే నా బోటోడు. ఈ లోకానికి నేను చెప్పే నీతొకటే, ఆడపిల్లను కనరాదు, కన్నా పెంచరాదు, పెంచినా చదివించరాదు. చదివిస్తే పెళ్లి చేసే బాధ్యత కర్నూలకు లేదు. మా ప్రిన్సిపల్ నిన్ను రమ్మన్నారు నాన్న. నేను రాను, బిజీ అని చెప్పు. పేరెంట్స్ మీటింగ్ నాన్న, తప్పకుండా నువ్వు రావాలి. పోయి మీ అమ్మని అడుగు. అది ఎంచక్క గోడెక్కింది. మిమ్మల్ని పెంచలేక నాకు విసుకొస్తుంది. నాన్న ఆకలిస్తుంది నాన్న, రాత్రి కూడా ఏం తినలేదు, ఇప్పుడు కూడా నువ్వేం ఉండలేదు. దాన్నే ఆకలి అంటారు. ఆర్డర్ పెట్టాను, వచ్చాక తినండి. మరి మధ్యాహ్నం లంచ్ బ్రేక్కి నువ్వు తీసుకొని వస్తావా నాన్న? తీసుకువెళ్లాల్సింది మీరే, వచ్చిందంతా మిగిల్చుకోండి. కనీసం స్కూల్ దగ్గర తించుతావా నాన్న? 2 కాళ్ళు ఉన్నాయి కదా, నడుచుకుంటూ వెళ్ళండి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, అసలే బిజీ. నాన్న జాగ్రత్త, అమ్మ చెప్పేది కదా. రా తమ్ముడు. మమ్మీ నా స్కూల్కి టైం అవుతుంది, జడేవా? నాకంత టైం లేదు, మీ నాన్న వేస్తారండి. ఏమండి, పాపకంటే జడ వేసి స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి. రమిత, నువ్వు వెళ్ళే దారిలో పాపని స్కూల్లో డ్రాప్ చేయొచ్చు కదా. అవును మమ్మీ, నువ్వు వెళ్ళేదారిలో నా స్కూలు దింపేయచ్చు కదా. నాకు ఆల్రెడీ లేట్ అయింది, మీ నాన్నగారు వదిలేస్తారు, వెళ్ళు. రోజు పాపని దించమని అడగడం, ఏదో కారణం చెప్పి వెళ్ళిపోవడం. పాప ఇలా అడిగినప్పుడల్లా అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు. కాలంతో పాటు మనం పరిగెత్తాలి. ఇలా అన్ని పనులు చేసుకుంటూ పోతే నేను కూడా నీలాగా వెనుకపడిపోతాను. మనిషి నైతిక విలువ తెలియకుండా, బాధ్యత అనే భారాన్ని మోయకుండా ఎంత పరిగెత్తినా కానీ ఏదో ఒక చోట గమ్యం తెలియని స్థానంలో ఆగిపోతాం. అప్పుడు నీకంటే ముందు కనిపించిన చీకట్లో వెళ్తూ రావాలంటే జీవితం సరిపోదు. వెయిట్ ఫర్ 2 minutes, ఐఎమ్ కమింగ్. రమిత, నీ ఆఫీసు 9 గంటలకు, పాప స్కూలు 8 గంటలకు. ఇప్పుడు 7:30 అవుతుంది. మాట్లాడితే లేట్ అవుతుంది అంటావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే కుర్చీ మీద కూర్చొని కీబోర్డ్ నొక్కడం అనుకుంటున్నారా? రాత్రి పగలు రెస్ట్ లేకుండా పనిచేయడం. నాన్న నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. సరే నాన్న, నేను తీసుకెళ్తా నాన్న. చూడు రమిత,
నువ్వు ఉదయం వెళ్ళిపోయి చీకటి పడ్డాక వస్తున్నావు. రాత్రి పగలు కష్టపడితే నీ ఆరోగ్యం పాడవుద్ది. ఏదైనా జరిగితే ఏంటనేది ఒకసారి ఆలోచించు. ఇంటికి దీపం ఇల్లాలని అంటారు. ఆ దీపం వెలగాలి. అలాగే తన కూతురు జీవితం కూడా బాగుండాలి. చూడు రోమిత, కిటీ పార్టీలని కబ్బు పార్టీలని ఇంటికి రావడం ఆలస్యం చేస్తున్నావు. సాయంత్రం త్వరగా రా. ఏంటి లేటు? లైట్ తీసుకో. ఇంతకీ ఏంటి ప్లాన్? నువ్వే చెప్పాలి. ఫస్ట్ అయితే మూవీకి వెళ్తాం, నెక్స్ట్ రెస్టారెంట్కి, ఆ తర్వాత పబ్కి. ఏదైనా నీ ప్లాన్ మాత్రం సూపర్. పొగడత లాపు కానీ ముందు పద. వెళ్దాంలే, కానీ ఎనర్జీ కోసం ఏదైనా. థియేటర్ అంతా ఖాళీ ఉంటుంది కదా, అక్కడ చూసుకుందాం. ఇంకా సూపర్. రా బండెక్కు. బాగా చదువుకోవాలి నాన్న, జాగ్రత్త, ఓకేనా? చూడు నాన్న, ఒంటరిగా ఉంటున్నామని ఎప్పుడూ బాధపడకూడదు. ఆ ఒంటరితనమే జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది, ఎలా బ్రతకాలో చూపిస్తుంది. ఓర్పు నేర్పు లేకపోతే ఈ సమాజంలో బతకడం కష్టం. సరేనా? సరే అక్క, బాయ్. ఆగాగగు, గుర్తుందా? చెప్పు. 83 గుడ్ బాయ్. మరి నాకు బాయ్ అత్త. బాయ్. ఏమే కాఫీ? నాన్న, తప్పు అక్క చేస్తే శిక్ష నాకేస్తావా? నాకు చదవంటే ఇష్టం నాన్న, నువ్వంటే ఇంకా ఇష్టం నాన్న. నేను మాట్లాడితే నీకు కోపం, అందుకే నేను వెళ్ళిపోతున్నాను నాన్న. వచ్చే జన్మలైనా నీకు కొరుగ్గా పుడతాను నాన్న. నన్ను క్షమించి నాన్న, నీకు కొరుగ్గా పుట్టలేకపోయాను. అది అమ్మ తప్పో నా తప్పో దేవుడి తప్పో, అమ్మని మాత్రం తిట్టకు నాన్న. ఇట్లు నీ కోరిక తీర్చని చిన్న కూతురు. ఆగలెక్యా. బాగున్నావా లక్య? ఏంట లక్య, ఎన్ని రోజుల నుంచి నీ వెంట పడుతున్నాను? నా ప్రేమను కాదనకు. ప్రేమించడం అంటే ఇలా వెంటపడటం కాదు, నీ ప్రేమతో ఆ అమ్మాయి జీవితం మీద నమ్మకం కలిగించడం. చూడాలక్య, నువ్వెన్ని చెప్పినా కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను. ఏ రూపం చూసుకొని మురిసిపోతున్నావో ఆ రూపం నువ్వు అద్దంలో కూడా చూసుకోలేవు. నిన్ను ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావేమో, ఆ ఒంటరితనమే నా ధైర్యం. ఇంకొకసారి నా వెంట పడ్డావంటే మర్యాదగా ఉండదు. నేను బాగా చదివి డాక్టర్ అవుతాను నాన్న. నాకు చదువు అంటే ఇష్టం నాన్న. స్కూలు లేదు, ఏమీ లేదు. ఏంటి ఇది? చదువుకుంటున్నాను నాన్న. నువ్వు నీ చదువు. నేను అలా చేయను నాన్న, బాగా చదువుతాను. చెప్పు తీసుకొని కొడతాను మాట్లాడాలంటే. పెంపకం చేత కాని తండ్రి అని జనం చేత మాటలు పడాలి. ఇంటి చుట్టూ కుర్రాలు తిరిగితే కాపలా కాయాలి. పెళ్లి చేయడానికి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. చీనా బతుకుంది.
బాయ్. అప్పుడేనా? ఇంకో ముద్దు వచ్చు కదా. ఎంతైనా చాలదు. అందుకే లాస్ట్ పెగ్, లాస్ట్ పఫ్, లాస్ట్ కిస్, ఐ విల్ నెవర్ మిస్. సో ప్లీజ్. ఇది రోడ్డు. కళ్ళకు కనిపించే మనుషులే కాదు, కంటికి కనిపించని సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. సో బాయ్. అంతేనంటావా? ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్. రోమిత కదా? ఇంతకి నువ్వెవరు? నువ్వు ఛాన్స్ ఇస్తే నీ బాయ్ ఫ్రెండ్ని, ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే నీ బాడీ ఫ్రెండ్ని. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? బీ ఇన్ యువర్ లిమిట్స్. నేనెవరో తెలుసా? పేరు రోమిత, వైఫ్ ఆఫ్ రాజు. చాలా. డోర్ నెంబరు, పిన్ నెంబరు, మీ ఆయన ఫోన్ నెంబర్ కూడా కావాలా? నేను ఎవరికి భయపడను. నీలాంటి వాడికి, నా మొగుడికి అసలే భయపడను. కానీ సమాజానికి నీ చుట్టూ నాకు భయపడతావు. ఖచ్చితంగా నాకు పడతావు. ఎంత, ఎప్పుడు, ఎక్కడ? నువ్వు నోరు జారితే నా చెయ్యి సమాధానం చెప్పుద్ది. ఇదే మళ్ళీ జరిగితే నా చెప్పు నీకు అర్థమయ్యేలా చెప్పుద్ది. ఈడియట్. నీ సంగతి చెప్తా చూడే. ఏంట్రా గ్లాస్లో పోసుకొని సీసాతో తాగుతున్నావు? ఏమైంది? నాకు నచ్చిన పిల్ల చీకొమ్మంది, నా మనసు మీద కొట్టింది. అదేంటి చేయి చెంప మీద పెట్టుకున్నావు? చెప్పవా? కాదు, కొట్టిన చెంప మీదనే. అందుకేరా ఆడోళ్ళని టాలెంట్గా డీల్ చేయాలరా. తేడా వస్తే నీకేమైంది? చెంపవాపా? రమ్మన్న రానంది, కుదరదంది, కొట్టింది, కాస్త గట్టి కొట్టింది. వీళ్ళని మనం వదలకూడదురా. పట్టుకున్నందుకే చెంపలు వాయించారు. ఇంకా ఎక్కువ చేసి ఉంటే జైల్లో కూర్చొని 1 నుంచి 7 దాకా లెక్క పెట్టుకోవాలి. అరే దాన్ని ఏదో ఒకటి చేయాలరా. నువ్వు రామేశ్వరుడు కాదురా, కామేశ్వరుడివి. రే నేను చెప్పింది చేస్తే వాళ్ళు పోలీస్ దగ్గర కదరా, డైరెక్ట్ మన దగ్గరికి వస్తారు. ఏ చెప్పరా, నాకు అమ్మాయి కావాలి. చెప్పరా, ఏం చేయమంటావు? అసలే నా బాడీ లేడీని కోరుకుంటుంది. చెప్పింది చెప్పినట్టు చేయరా. ఆ బుట్ట బొమ్మల్ని బొమ్మలు చేసి ఆడుకుందాం. ఖచ్చితంగా చేద్దాం రా. దండ్రా. పెళ్లి పేటలెక్కిన ప్రేమ జంట, పెద్దలుగా మారిన పోలీస్ శాఖ. వావ్. ఇప్పుడు బాగానే ఉంటుంది. మేము గెలిచేసాం, మా ప్రేమని గెలిపించేసాం, కన్న వాళ్ళని ఎదిరించేసామని అనుకోవడం తప్ప తర్వాత జీవితం తెలిస్తే ఏమవుతుంది? అదో బుద్ధి లేని పని, ప్రేమించడం ఒక పిచ్చి పని అని అర్థమవుతుంది. అవునులే, ప్రేమ గుడ్డిదంటారుగా. నిజమే. గుడ్డిదే కాదు, ఎడ్డిది, నడ్డిది, మడ్డిది, నీలా అంటుకొని వదలనో జిడ్డిది. అంటే ఏంటే? నన్ను పెళ్లి చేసుకుని కష్టపడుతున్నానంటావా? రెంట్ కట్టలేదని ఇంటి ఓనర్ రోజుకి 3 సార్లు వస్తున్నాడు. లవ్ చేసినప్పుడు పానీపూరి కొనిపెట్టడం కాదు, పెళ్ళైన తర్వాత పెళ్ళానికి పట్టుచీర కూడా కొనిపెట్టాలి. రూపాన్ని చూసి ప్రేమించావు, గుణాన్ని చూసి పెళ్లి చేసుకున్నావు అనుకున్నా. ధనం కోసం, నా వెనుకున్న ఆస్తుల కోసం అని తెలియదు కదా. మీ నానాస్తే లేకపోతే నీ వాల్యూ 0. మీ వాళ్ళు వద్దనుకుంటున్నారనుకుంటే నేనే రిజెక్ట్ చేసేదాన్ని. నీ చుట్టూ తిరిగే కన్నా నా మదల చుట్టూ తిరుగుంటే ఈ పాటికి జాబ్ చేస్తూ సెటిల్ అయ్యేవాళ్ళం. చేసుకోపోయావా? ఆప్షన్ లేదుగా, ఇప్పుడు చేసుకోవడం కుదరదుగా. నేను మా నాన్న మాట వింటే మహారాణిలా ఉండేదాన్ని, ఇలా పేదదానిలా ఉండాల్సిన గతి పట్టేది కాదు. నీలాంటి 0తో కాపురం. ఏ పని చాతకాక చేయలేక పెళ్ళాన్ని కొడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావే? అదిగో మీ అమ్మాయి అనుకుంటా. ఎల్లు, మా ఆయన కొడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు అని చెప్పుకోపా. పా. హలో. Rain, rain, go away. Come together way. Little Johnny, sister way. Rain, rain, go away.
rain, rain, go away. Come together way. వడ్లు 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 హలో 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 వడ్లు 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 ఎవరన్నా ఏయ్, బాబు నడు లోపలికి. తీసుకొచ్చారు? డోర్ తీరా డోర్ తీరా డోర్ తీరా. ఏరా ఇప్పుడు హ్యాపీయేనా? ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి హ్యాపీయేరా. పాపలు మన దగ్గరికి వస్తే వస్తే అది కోపంతో నా చెంప మీద కొట్టింది, నేను పెదాలతో దాని ఒంటి మీద కొడతారా? నా దగ్గర అది బల్బు చూపించిందిరా. ఇప్పుడు నేనేంటో చూపిస్తా. అరే ఫోన్ చేయరా. అప్పుడే చేస్తే కిక్కేముందిరా. వాళ్ళు ఊరంతా ఎత్తుకాలి, ఏడవాలి, టెన్షన్ పడాలి, తల్లడిల్లిపోవాలి. అప్పుడు అప్పుడు చేద్దాం. అందాక బాడీని చార్జ్ చేద్దాం రా. చేస్ చేస్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారని భయంగా ఉంది. అక్క భయపడితే ఆలోచన రాదు. అదే ధైర్యంగా ఉంటే భయం పోగొట్టే మార్గం దొరుకుతుంది. బయటికి వెళ్ళలేం కదా. మనం ఇక్కడ ఉన్నామా అని చెప్పచ్చు కదా. ఎలా? ఫోన్ చేసి చెప్పచ్చు కదా. నాకు ఎవరి నెంబర్ గుర్తు లేదు. నాకు గుర్తుందక్క. మా అక్క నెంబర్ ఉంది కానీ ఫోన్ లేదు కదా. ఇప్పుడు నీకు ఫోన్ కావాలి అంతే కదా? అవును. ఏంటమ్మా ఏమైంది? కంగారు పడకమ్మా. హలో హలో సాయి, సాయి ఎక్కడున్నావు? సాయి ఎక్కడున్నావు? సాయి, సాయి ఓపెన్ చేయి, వాట్సాప్లో వీడియో కాల్ చేయి. సరే అక్క. కంగారు పడద్దు. చూడు సాయి, సాయి ఎక్కడున్నావు? బయటికి చూపించు. అక్క ఒక్క నిమిషం. సాయి ఒకసారి విండో దగ్గరికి వెళ్ళు, ఆ కిటికీ చూపించు. ఒకసారి రోడ్ చూపి.
సాయి రోడ్డు వైపు చూపివా? సాయి టెన్షన్ పడుకు, నేను వచ్చేస్తున్నాను. చూడమ్మా, ఈ ఏరియా నాకు తెలుసు. ఒక్క నిమిషం ఉండు. అక్కకు ఫోన్ చేశాను, వచ్చేస్తుంది. ఈ ఫోన్ అక్కడ పెట్టేసి, లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. హలో ఇన్స్పెక్టర్. నువ్వు ఇటెళ్ళు. టెన్షన్ పడుకు, ఏం కాదు, వచ్చేస్తారు. అరే పోలీసులున్నారా? ఎరా కిడ్నాప్ చేస్తారా? స్టేషన్లో చెప్తాను మీ పని. తీసుకెళ్ళి స్టేషన్లో పడండి. అక్క. సాయి, అక్క, నీకేం కాలేదు కదా? ఇన్స్పెక్టర్ గారు, పిల్లల పేరెంట్స్ని పిలిపించండి. అలాగే మేడం. మమ్మీ. పిల్లలు కాసేపు కనబడబోయేసరికి మీరంతా కంగారు పడిపోయి ఉంటారు. వాళ్ళు దగ్గరున్నప్పుడు మీరంతా మీ పనుల్లో బిజీ. మీ పిల్లలు చదువుల్లో బిజీ. తినడానికి టైం ఉండదు, మాట్లాడడానికి టైం ఉండదు, కనీసం వాళ్ళని చూడ్డానికైనా టైం ఉండదు. ఎందుకంటే మీరు బిజీ. ఈ గజిబిజీ లైఫ్లో మీరెక్కడా? మీ ఉనికి ఎక్కడా? మీ నిజమైన మొహం ఎక్కడా? కాలాలు వాటి స్థితిగతులను బట్టి ప్రకృతి ప్రవర్తిస్తుంది. కానీ ఈ కలికాలంలో మనిషిలా ప్రవర్తించడం లేదు. ఇప్పటి సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే. ఎందుకంటే ఇది కలియుగం. కానీ ఏ జంతువు తన స్వభావాన్ని మార్చుకోలేదు. మరి మీరు? కొడుకు లేడు అని కూతుర్ని పట్టించుకోవడం మానేశారు. కొడుకు కొరివి పెడతాడనా, అన్నం పెడతాడనా? నువ్వు బతుకున్నప్పుడు అన్నం పెట్టినా, పోయాక పిండం పెట్టినా ఆడదే. నిన్ను కన్నది అమ్మే. జగతిని నడిపే బ్రహ్మే అమ్మ. నీ ప్రేమని నీ భర్తకి పంచు, మంచి ఇల్లాలివవుతావు. నీ పిల్లలకి పంచు, మంచి తల్లివవుతావు. నువ్వు బయటికి చూస్తే నీ జీవితం నాశనం అవుతుంది, నీ కుటుంబము పాడైపోతుంది. నీ భార్య పోయిందని నీ బిడ్డల్ని వదిలేశావు. రేపు నీ కొడుకులు నిన్ను వదిలేస్తే ఏమైపోతావు? అతని ప్రేమలో నీ జీవితాన్ని చూసుంటావు. మరి కన్నవాళ్ల ప్రేమలో అది చూడలేకపోయావా?
నిన్ను నువ్వు కోల్పోకుండా నీలాగా ఇంకో అనాథైన బాబును పెంచిన నీ ధైర్యం నేటి ఆడపిల్లలకి ఆదర్శం, రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. గాడ్ బ్లెస్ యూ. మనిషికి మనిషికి మధ్య ఉన్న దూరం 2 గుండెల చప్పుడు. ఇప్పుడున్న ఈ కలియుగంలో ఆ దూరం తరిగితే వసుధైక కుటుంబం, అదే దూరం పెరిగితే ఒంటరి కుటుంబం.